మాతృదేవోభవ. మండుటెండలోన మరి నీడను బోలి అభయహస్తమొకటి శుభము చూపు, అది ఎలేకయున్న అమ్మవో బొమ్మవో ఎవరు నిన్ను గూర్చి ఎడ్చువారు, అది ఎలేకయున్న అమ్మవో బొమ్మవో ఎవరు నిన్ను గూర్చి ఎడ్చువారు. జగన్మాత మండుటెండలోన మర్రి నీడను బోలి అభయహస్తమొకటి శుభము చూపు. తెలుగు వన్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమంలో స్వాగతం పలుకుతున్నాం. మనం లోకంలో ఒక మాట బాగా వింటూ ఉంటాం. ససేమిరా వద్దన్నాడండి, ససేమిరా ఒప్పుకోలేదండి అంటాం. ఏమిటి ఈ ససేమిరా? ఎందుకు వచ్చింది ఈ ససేమిరా? ఏమిటి? ఏదో ఒప్పుకోలేదు అనొచ్చు కదా. ఒప్పుకోలేదు అంటే సరిపోతుంది, ససేమిరా ఏమిటి? నాకు కాకినాడలో మేము చిన్నతనంలో వినేవాళ్ళం. సోసుమీరా అనేవారు దీన్ని. ఎందుకంటే ఆవంశ సోమసుందరం గారని ఒక ఆయన, మిరియాల రామకృష్ణ అని ఒక ఆయన, వీళ్ళిద్దరూ వేదిక మీద ఎప్పుడు ఇద్దరు కలిసి కనపడేవారు. ఆవంశ సోమసుందరం గారు, ఆయన పేరు సోసు అని పెట్టారు. మిరియాల రామకృష్ణ మీరా, అందుకని ఈ ససేమిరాకి బదులు సోసుమీరా అనేవారు. ఇంత ఖచ్చితంగా ఉండేవారు. ఆయన ఉంటే ఈయన, ఈయన ఉంటే ఆయన. అదే ఏదో స్నేహం అనుకోండి, గురు శిష్యులు అనుకోండి, ఏదైనా కానీ సోసుమీరా అనేవారు. అలాగా వాడుకలో ఒక పదం ఉంది అంటే దాని వెనకాల ఒక కథ ఉంటుందండి ఖచ్చితంగా. ససేమిరా వద్దన్నారు, ససేమిరా ఒప్పుకోలేదు. ఏమిటి దీని వెనకాలంటే మనమంతా నేర్చుకోవలసిన గొప్ప కథ కృతజ్ఞత, కృతజ్ఞత. ఈ రెండు మాటలకు సంబంధించిన ఒక గొప్ప కథ ఇందులో ఉంది. ఒక రాజకుమారుడు, యువకుడు వేటకెళ్ళాడు. యువకుడు అని కూడా అనలేము, కాస్త కౌమారం దాటి కొంచెం పౌగండం అంటారు, కాస్త 13-14 ఏళ్ళు. అలా వేటకెళ్ళాడు, అడవిలోకి వెళ్ళాడు. అనుకోకుండా తప్పిపోయాడు, దారి తప్పాడు. ఆయుధాలు కూడా లేవు దగ్గర, కొంచెం ధైర్యం కూడా తక్కువ. ఒక పులి వెంటాడింది. పరిగెట్టి 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 భయపడి పులి చెట్టు ఎక్కలేదు కదా, చెట్టు ఎక్కేశాడు. తీరా చూస్తే చెట్టు ఎక్కాక తెలిసింది చెట్టు మీద ఎలుగుబంటి ఉంది. అది మాత్రం తక్కువ ప్రమాదమా? దాంతో ఇంకా ఏం చేయాలి? అలాగని కిందికి దూకాడా, పులి తినేస్తుంది. మనిషిని చంపేతడంలో పులి ఖాయంగా చేస్తుంది, ఎలుగుబంటి కొంచెం అనుమానం. అందుకని కాస్త చావు తెలివి అంటారు, అది పని చేసింది. చేసి ఎలుగుబంటి కాళ్ళమే పడిపోయాడు. చూద్దాం, కొండకి వెంట్రుకేద్దాం, వస్తే కొండ వస్తుంది లేదా వెంట్రుకుపోతుంది, చూద్దాం, ఎలాగో పోవడం ఖాయం కదా. పడిపోయాడు. శరణాగతి. అంజదా శరణం నాస్తిత్వం ఏవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష భల్లో కపతే అన్నాడు. ఆ ఎలుగుబంటి ఏ దృష్టితో ఉందో, వీడి జాతకం ఎలా ఉందో, ఆ రోజు వీడి అదృష్టం ఏమిటో కానీ ఏం పర్వాలేదు, నేనేం చేయనంది అది. ఒకసారి అంతే, అదృష్టం అంటే అదే. ఏం పర్వాలేదులే, ఆ పులికి 10 మంది దొరుకుతారు, నువ్వు ఇప్పుడు నిన్ను చంపకపోతే నష్టమేలా, అయినా నువ్వు వచ్చిన కాలమే పడ్డావు, శరణాగతుడైన వాడిని ఎప్పుడూ కాపాడా, దానికి ఎంత నీతో. జంతువులకు అంత నీతి ఉంటే మనుషులకు ఎంత ఉండాలో. హాయిగా కూర్చోబెట్టి. అంతేకాదు, ఎలుగుబంటి తేనె బాగా ఇష్టం ఎలుగుబంటికి. అది అన్ని తేనెటీగలు ఉండగానే వెళ్ళి తేనె పట్టి ఇలా పట్టుకుని అలా పట్టుకుని తాగేసిన ఆ తేనెటీగలు దాన్ని ఏమీ చేయలేవు. ఎలుగుబంటికి పిచ్చి తేనె అంటే, ఎంత తాగినా దాన్ని తనివి తీరదు, విపరీతంగా తాగుతుంది. అలాంటి తేనె పట్టుకొచ్చింది రాజకుమారుడికి. అతిథి, మరి ఇంటికి వచ్చిన అతిథి తేనేసి భోజనం పెట్టింది. ఏవో పళ్ళు పట్టుకొచ్చింది. ఇవన్నీ కింద ఉన్న పులు చూస్తూనే ఉంది. దొంపదగా ఇద్దరం అడవి జంతువులమే, దీనికి అసలు బొత్తిగా అడవి జన సమీక్షత లేదు, దీనికి అడవి జంతువుల యూనియన్ పెట్టుకోవాలి మనం. అసలు సాటి జంతువు నాకు దొరికిన తిండి పోతుంటే ఎలుగుబంటి ఇలా చేస్తే అలాగా అని చెప్పి చూస్తాం. ఈలోపు రాజకుమారుడు కొంచెం నిద్ర వచ్చి, మరి కడుపులో ఏదైనా పడితే నిద్ర వస్తుందిగా, నిద్ర వచ్చి తూగుతుంటే ఎలుగుబంటికి జాలేసి, ఏం భయపడకు, నేను ఇలా కూర్చుంటా, నా ఒళ్ళో పడుకోమని. పడుకున్నాడు, నిద్రపోతున్నాడు. ఎలుగుబంటి ఒళ్ళో శుభ్రంపైగా దాని ఒంటి మీద అంతా కుచ్చులా ఉంటుందిగా, మంచి తరగడా మంచి పరుపు మీద పడుకున్నట్టుంది. మన వాడికి సుఖంగా పడుకుని గురు కొడిచాడు. అప్పుడు ఈ పులి కింద నుంచి ఎలుగుబంటికి సౌజ్యం చేసింది, వాడిని తోసేయి, నీకు ఎందుకు వచ్చింది, నీకు తోసేయి, నేను సగం తింటా, నువ్వు సగం తింది కానీ, వాడితో మనకేమిటి, మన జాతివాడు కాదు అని చెప్పింది. కానీ ఎలుగుబంటి తప్పో, నా కాళ్ళమే పడ్డాడో, శరణన్నవాడిని రక్షించాలి, నేనివ్వను, ఇంకో మనిషిని చూసుకో అని చెప్పిందండి. ఎంత నీతో చూడదానికి. సరే, కాసేపటికి ఈ రాజకుమారుడు నిద్ర అయ్యాక లేచాక ఎలుగుబంటికి నిద్ర వస్తుంది. గమనించి, నీ ఒళ్ళో నేను ఎంతసేపు పడుకున్నాను కదా, ఇప్పుడు నా ఒళ్ళో నువ్వు పడుకో
మరి నీ రుణం తీర్చుకోవాలి కదా, నీకు నాకు అన్నం పెట్టావు, తేనె పెట్టావు, పైగాను నోరు తీపి చేసావు, మన ప్రాణం కాపాడావు, నీకంటే ఉపకారం చేసేవాళ్ళు ఎవరు ఉంటారు, పడుకోమని. అది పాపం పడుకుంది. దానికి కాస్త నిద్రట్టింది. కానీ కొంచెం ఎందుకైనా మనిషి అంత అజాగ్రత్తగా ఉండవు జంతువులు, పక్షులు, ఈ మృగాలు కూడా ఎప్పుడు ఒక కన్ను శత్రువు మీద వేసే ఉంటాయి. ఎందుకంటే వాటికి ప్రమాదాలు వాటికి తెలుసు. కొంచెం పడుకుంది కానీ కాస్త మాగాన మీద పడుకుంది, చూస్తాం కొంచెం తెలివిలో ఉంది. ఈ స్థితిలో మళ్ళీ పులి ఈ రాజకుమారుడు దాన్ని దోషాయి, దాన్ని తినేస్తాను. ఎందుకంటే నేను చేయమన్న పని చేయలేదు కదా, వాడిని దోషేయమంటే దాన్ని దోషం. వెంటనే వీడు ఆలోచించి ఎంతైనా అడవి జంతువులే, ఇవి రెండూ కలిసి నన్ను తినేవని ఏమిటి, దీన్ని తోసేస్తే అది తినేస్తుంది, అది పోతుంది, నేను సుఖంగా ఇంటికి పోవచ్చు. ఎంత కృతజ్ఞత చూడండి. తన ప్రాణాన్ని కాపాడినటువంటి ఎలుగుబంటిని ఎలా కాపాడుకోవాలి, తనకి తేనె పానకం పెట్టింది, పళ్ళు పెట్టింది, పడుకుందుకు ఒళ్ళో పడుకోబెట్టుకుంది. కానీ మనిషి ఎంత క్రూర జంతువు కంటే ఘోరమైన జంతువు మనిషి అంటే తన అవసరమే అంతే. ఇంక ఇవాళ నిజంగా మీరు మనిషి పరిస్థితిని చూడండి, ఎక్కడ నగరాల్లో కాదు పల్లెటూళ్ళలో కూడా పిచ్చుకలు లేవు. మొన్న మేము దుబాయ్ వెళ్ళాం, అక్కడ ఏదో ఉగాది శ్రీరామనవమి కార్యక్రమాలు జరిగితే ఇంటింటికి పిచ్చుకలు కనబడ్డాయి. దండం పెట్టుకున్న నేను పిచ్చుకను కూడా దేవుడుగా భావించిన చూసేంతకాలం అయిందమ్మా అని. పావురాలు, పిల్లులు అన్నీ హాయిగా తిరుగుతున్నాయి, పెరుగుతున్నాయి. ఎన్ని రకాల పక్షులు. పర్యావరణాన్ని ఆ దేశాల వాళ్ళు అంత కాపాడుకుంటున్నారు, మనం నాశనం చేసుకుంటున్నాం. మరి వాళ్ళు సెల్ ఫోన్లు వాడుతున్నారు, వాళ్ళు ఆధునిక పరికరాలన్నీ వాడుతున్నారు, కానీ అక్కడ ఒక పరిమితి ఉంది. మనకి పరిమితి లేదు, మనకి ప్రతిదీ అతి. ఏది చేయమన్నా అతి. ఏదో ఆరోగ్యం కోసం ఫలానాది ఏదో కాస్త మందు కింద వాడవాయంటే ఇక మందు మానేసేసి మామూలు దాన్నే వాడేయడం ఎక్కువ విపరీతంగా. ఆ అతి చేయడం వల్లే మనం సంస్కృతి దెబ్బతింటుంది. లేకపోతే మన ఆచారాలన్నీ చాలా గొప్ప. లేకపోతే అసలు చేయడం మానే శాస్త్రం కోసం చేయడం తప్పే, అతిగా చేయడము తప్పే. చేయవలసిన పరిమితిలో చేయాలి, పద్ధతిగా చేయాలి. దానికి ఎప్పుడు హేతువు తర్కం అవి పనిచేస్తాయి. హేతువు తర్కం అనగానే నాస్తికత్వం అని మాట్లాడదు, చాలా తప్పది. జీవితానికి తర్కం హేతువు చాలా అవసరం. మూర్ఖంగా చేయకూడదు పనులు. భగవంతుడు తర్కానికి అతీతుడు, ఆయన హేతువులకు లొంగడు, అది వేరే విషయం. అది దానికేమీ హేతువు కానీ తర్కం కానీ అడ్డం కాదు. మరి తర్కశాస్త్రం ఉంది మనకి. పూర్వం తర్కం వేదాంతం తెలియకుండా, తర్కం వ్యాకరణం చెప్పకుండా వేదాంతం చెప్పేవారు కాదు. వీడి మెట్ట వేదాంతం అయిపోతుంది ఇదంతా. అలాగ మనిషి ఎంత ఘోరమైన మనుషుడు, అన్ని జంతువులు నాశనం చేస్తాడు. ఇవాళ పులులను చంపేస్తున్నాడు, ఈ తాబేళ్లను చంపేస్తున్నాడు, ఏనుగులను చంపేస్తున్నాడు. తుపాకీ ఓడి దొరికింది కాబట్టి అన్నింటినీ చంపేయడమే. పూర్వం ఒక్క ఎలుగుబంటికి ఒక రాజకుమారుడు అపకారం చేస్తే అదో కథగా మారింది. దాని నుంచి ససేమిరా అనే పదం వచ్చింది, అది లోకంలో నిలబడిపోయింది. ఎందుకంత ప్రచారం చేశారు ఆ విషయాన్ని అంటే మరొకడు ఇంత కృతజ్ఞుడు మరొకడు తయారవద్దు, అది వాళ్ళ ఉద్దేశం. గెంటేశాడు ఒళ్ళో పడుకున్న దానికి. ఇది అసలు మాగన్న మీద జాగ్రత్తగా అమ్మ బాబాయ్ ఎంత దుర్మార్గుడివిరా అని చెప్పి టక్కుమన పడిపోయేది కొమ్మ పట్టుకుంది. అది దాని ఉపాయం దానికి కొమ్మ పట్టుకుంది. దుర్మార్గుడు నేను నిన్నెంత కాపాడి పురుగు నుంచి కాపాడి, నేను తినకుండా దాని నుంచి కాపాడి, నీకు పళ్ళు తీసుకొచ్చి పట్టి తేనె పానకం బట్టి నువ్వు పడుకుంటానంటే ఒళ్ళో పడుకోబెట్టుకుంటే నువ్వు కిందకు దోషేస్తావా? ఇంత దుర్మార్గులు మీ మానవులు అని చెయ్యి మట్టి కొట్టుకుపోతావు, పిచ్చెక్కిపోతావు, నీకు మతి పాడైపోతుంది. పో శని వేధవ అది. సరే ఇంకా తర్వాత ఆ రాజకుమారుడికి పిచ్చెక్కింది, అడవిలో తిరగడం మొదలెట్టాడు. అది చెబుతూ అవి ఏవో 4 మాటలు అంది, దానికి వచ్చిన మాటలు. అది ఏ మాటలందో అదే పట్టుకున్నాడు వీడు. అది అనుకోకుండా ససేమీరా అంది. అది తిట్టడంలో వీడు అది పట్టుకుని ఇంకా ఎక్కడైనా సరే ఎవరు కనపడినా ససేమీరా అంటున్నాడు. ఇంకేమంటలా ఇలాగే అడవుల్లో తిరుగుతున్నాడు. కొడుకు ఎంతకీ రాక రాజుగారికి పిచ్చి ఎక్కినట్టయి కొంతమంది భటులను పంపించి వెతికిస్తే అచ్చం రాజకుమారుడేనండి, తేడా ఏం లేదండి, కాస్త గడ్డం గీసుకోపోవడం వల్ల గడ్డం పెరిగింది అంతే, ఏమిటో ససేమీరా అంటున్నాడు. ఆయన ఇంటికి వస్తావంటే ససేమీరా, నీ పేరేమిటంటే ససేమీరా ఏనండి, ఇంకో మాట మాట్లాడలేదు. తీసుకురండి అన్నట్టు తీసుకొచ్చారు. తీసుకొచ్చాక ఎలాగైనా మరి వైద్యం చేయాలి కదా, అందుకని రాజు వెంటనే రాజ్యంలో ప్రకటించాడు, నా కుమారుడికి పిచ్చి నయం చేసిన వాడికి ఏం అడిగితే ఇది ఇచ్చేస్తాను, చివరికి అర్ధరాజ్యం అడిగితే అర్ధరాజ్యం ఇచ్చేస్తాను, ఎవరైనా నయం చేయండి చాలన్నా. వెంటనే మంత్రి గారు చాటింపు వేయించారు. ఎవరన్నా వస్తారన్నది అనుకోకుండా మంత్రి గారి దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది. నేను నయం చేస్తాను, రాజుగారు నాకు అవకాశం ఇవ్వమన్నాడు, నేను నయం చేస్తాను అంటే, అయ్యో తప్పకుండానమ్మా ఆయన ఎదురు చూస్తున్నారని మంత్రి గారు ఈ స్త్రీని రాజుగారికి పరిచయం చేసి,
ఈ స్త్రీ నయం చేస్తా. స్త్రీ అయితే పురుషుడైతే ఎవరైతే ఏమైనా నా బిడ్డకి నయం కావడం నాకు కావాలి. అమ్మ నీకేం కావాలి? అయ్యా నయం చేసాక ఇద్దరు కానండి, కంగారు పడతారే. ఎంత నిజం, తన మీద తనకి ఎంత నమ్మకం, కొంచెం ముందు డబ్బు అడగలేదు, నయం చేసాక ఇద్దరు కానండి అని రాజకుమారుని పిలిపిస్తే ఏమిటంటే ససేమిరా, ఏమిటి సా, ఎందుకు వచ్చిందో నీకు ఈ శాపం తెలుసా వెర్రి ముఖమా, అది గుర్తు చేసుకో. పైగా ఆ ఎలుగుబంటి శపించినప్పుడు ఏమైందంటే గతస్మృతులన్నీ మర్చిపోతావు, ససేమిరా ససేమిరా అందండి. అన్నీ మర్చిపోయి వీడు ససేమిరా పట్టుకున్నాడు. అందుకని ఆ వెంటనే ఆ సా అనగానే ఒక్క మాట సాకి, సేకి, మీకి, రాకి చెప్పడం మొదలెట్టింది. సా ఏమిటా సా? సద్భావం ప్రతిపన్నానాం వంచనేక విదగ్ధత దౌర్భాగ్యుడా. చేసిన పని గుర్తు రావట్లా. ఏమిట్రా నీ సా, ఏమిటి నీ సే, ఏమిటి మీ, ఏమిటి రా, గుర్తు చేసుకో ఒకసారి చేసిన పని. సద్భావం ప్రతిపన్నానాం వంచనేక విదగ్ధత అంకమారుహ్య సుప్తానాం హననేకిన్ను పౌరుషం అంట. ఆశ్చర్యకరంగా రాజకుమారుడు ఈ శ్లోకం వినగానే వాడికి ఏదో గుర్తొచ్చి సా వదిలేశాడు. సేమిరా అన్నాడు. ఏమిటయ్యా నీ సేతుం దృష్ట్వా సముద్రస్య గంగాసాగర సంగమం బ్రహ్మహత్యా ప్రముచ్యేత మిత్రద్రోహో నముచ్యతే అనగానే ఆశ్చర్యకరంగా రాజకుమారుడు వదిలేశాడు. మీరా ఏమిటయ్యా నీ మీ జరిగిన కథ గుర్తు రావడం లేదా? మిత్రద్రోహీ కృతఘ్నశ్చ యశ్చ విశ్వాసఘాతకః మిత్రద్రోహీ కృతఘ్నశ్చ యశ్చ విశ్వాసఘాతకః త్రయస్తే నరకం యాంతి యావచ్చంద్ర దివాకరం అనగానే రాజకుమారుడు ఆశ్చర్యకరంగా మీ అనే అక్షరం వదిలేసి రా అన్నాడు. వస్తున్నా, కంగారు పడకు, గుర్తు చేసుకో. రాజన్, ఇప్పుడు నీకు చెప్పవలసిన మాట కాదు, మీ నాన్నకు చెబుతున్నా. రావయ్యా మహారాజా. రాజుకు ఆనందంగా ఉంది. తన కుర్రాడు ఆ ససేమిరా మానేశాడు, సా మానేశాడు, సేమిరా అన్నాడు, సే మానేశాడు, మిరా అన్నాడు, ఇప్పుడు మీ మానేశాడు, రా అంటున్నాడు. రా కూడా మానేస్తే అన్ని మామూలుగా అంటాడేమో. ఆశ వెంటనే ముందుకు వచ్చాడు. రాజన్ భోస్తవ పుత్రస్య యది కళ్యాణమిచ్ఛసి దానం దేహి ద్విజాతిభ్యః వర్ణానాం బ్రాహ్మణో గురుః అనగానే ఆశ్చర్యకరంగా రా కూడా వదిలేసి చక్కగా రాజకుమారుడు పూర్వం భాషలో మాట్లాడి తండ్రిని కౌగులించుకున్నట్ట. తండ్రి గాళ్ళకి దండం పెట్టేట. ఆ తండ్రి పుత్రుణ్ణి మూర్ధాలింగనం చేసుకుని అపారమైన సౌఖ్యాన్ని అనుభవించాడు. ఏమిటి దీని అర్థం? ఏమిటి సస్యమిరా? ఏమిటి శ్లోకాలు? సద్భావం ప్రతిపన్నానాం వంచనేక విదగ్ధత అంకమారుహ్య సుప్తానాం హననేకిన్ను పౌరుషం. ఓ రాజకుమార, ఏం దుర్మార్గం చేసేవయ్యా. మన సహృదయంతో నిన్ను ఆదరించిన వాళ్ళకి వంచనేక విదగ్ధత, మోసం చేస్తారా? మామూలుగానే మోసం చేయడం తప్పే, నమ్మక ద్రోహం చేసావయ్యా. నిన్ను ఆదరించిన వాళ్ళని మోసం చేశావు. ఏం తెలివితేటలు? విదగ్ధత అంటే తెలివి. ఇదే నీ తెలివితేటలు ఇతరులను కాపాడడానికి వినియోగపడాలి, ఇతరులను మోసం చేయడానిక. అంకమారుహ్య సుప్తానాం, నీ తొడ మీద పడుకుని నిద్రపోతూ ఉంటే నమ్మకంగా నువ్వు ఉన్నావని, నువ్వు కాపాడతావని, నువ్వేమీ చెయ్యవని, ఎవరి నుంచి ఏమీ కాకుండా నువ్వు చూస్తావని ఎంతో నమ్మకంతో ఆ ఎలుగుబంటి నీ తొడ మీద పడుకుని ఉంటే హననేకిన్ను పౌరుషం, దాని కిందికి తోసి చంపేద్దామని చూస్తావా? ఏం మగాడివయ్యా, మనిషివేనా? తల్లి ఒళ్ళో బిడ్డ పడుకుంటాడు, శతకోటి నమ్మకాలతో పడుకుంటాడు. అంతేగాని తల్లి తీసుకెళ్ళి ఈ బిడ్డను ఎవరికో అమ్మేస్తుందని, కసాయవాడికి ఇచ్చి కోయిస్తుందని అనుకుంటాడా? ఎంత నమ్మకంతో తల్లి ఒళ్ళో పడుకుంటాడు. తల్లిదండ్రులకు మధ్యలో బిడ్డ ఎంత నమ్మకంతో కూర్చుంటాడు. తల్లిదండ్రులను మించి నమ్మదగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంత నమ్మకంతో నీ దగ్గర ఉంటే ఆ ఎలుగుబంటికి ద్రోహం చేస్తావా? ఈ మాటకు ఆయన గుర్తొచ్చింది. జ్ఞాపకం ఎప్పుడు పాపం పుణ్యం రెండు జ్ఞాపకాలే. ఆ జ్ఞాపకం మీదే తగలాలి దెబ్బ. రామనామం అనే దెబ్బ జ్ఞాపకం మీద తగలాలి. మనస్సులో ఉండే జ్ఞాపకాలన్నీ పోయే విధంగా రామ 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 నమశివాయ 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 నమశివాయ, అప్పుడు మొత్తం పోతాయి. అంటే అతను చేసిన పని అతను గుర్చేసింది. సే అన్నాడు కదా, సేతో మొదలుపెట్టారు శ్లోకం. సేతుం దృష్ట్వా సముద్రస్య గంగాసాగర సంగమం బ్రహ్మహత్యా ప్రముచ్యేత మిత్రద్రోహో నముచ్యతే. సేతుం దృష్ట్వా సముద్రస్య, రామేశ్వరం వెళ్ళి సేతువులో స్నానం చేసినా సరే,
గంగాసాగర సంగమం, గంగానది సాగరంలో కలిసే చోటకెళ్ళి 16 రోజులు వరుసగా మునిగినా సరే, 12 పుష్కరాల్లో 12 నదుల్లోనూ తీర్థాల్లో స్నానం చేసినా సరే, బ్రహ్మహత్య ప్రముచ్యేత, ఒక విద్వాంసుడిని చంపినటువంటి దోషం బ్రహ్మహత్య దోషమైనా పోతుందేమో కానీ మిత్రద్రోహో నముచ్యతే, నీ మిత్రుడికి నమ్మిన మిత్రుడికి నువ్వు చేసినటువంటి ద్రోహం పోదయా. మిత్రద్రోహం బ్రహ్మహత్య కంటే గొప్పది. ఆరజ మిత్రద్రోహము దారుణమగు పాతకము కృతజ్ఞత కంటెన్. బ్రహ్మహత్య కంటే కృతజ్ఞత కంటే మిత్రద్రోహం దారుణం అన్నారు. నువ్వు కృతజ్ఞతకి పాల్పడ్డావు, మిత్రద్రోహానికి పాల్పడ్డావు. నీకు తిరుగుందా ఇంక అసలు? ఎప్పటికైనా నరకం నుంచి విముక్తి ఉందా? అయితే నువ్వు సేతువు చూసినా, గంగలో మునిగినా, ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మహత్య అయినా పోతుందేమో కానీ మిత్రద్రోహం అనేది పోదయ్యా, నువ్వు అనుభవించాల్సిందే. అప్పుడు సేవ వదిలేశాడు. ఏమిటి మీ అంటున్నావు? మిత్రద్రోహి కృతజ్ఞశ్చ, మీతో మొదలుపెట్టాడు శ్లోకాన్ని తెలివిగా. ఈ స్త్రీ అందులో మొదలుపెట్టింది స్త్రీ. మిత్రద్రోహి కృతజ్ఞశ్చ యశ్చ విశ్వాసఘాతకః త్రయస్తే నరకం యాంతి, త్రయస్తే నరకం యాంతి యావచ్చంద్ర దివాకరౌ. మిత్రద్రోహి అయినవాడు, కృతజ్ఞశ్చ చేసిన మేలు మరిచిపోయినవాడు, అంతేకాదు యశ్చ విశ్వాసఘాతక, ఎవరికైనా నమ్మినటువంటి నమ్మిన ద్రోహం చేసినవాడు, నమ్మిన మనిషికి ద్రోహం చేసినవాడు, భార్య భర్త పిల్లలు ఎవరైనా సరే, సేవకులు ఎవరైనా, ఉద్యోగస్తులు, యజమానులు, నాయకులు కూడా తమను నమ్మిన ప్రజలకి ద్రోహం చేయకూడదు. వాడు నమ్మక ద్రోహుల కింద లెక్క. అందుకని ఈ విశ్వాసఘాతక, ఇలా ఈ ముగ్గురు కూడా త్రయస్తే నరకం యాతి, ఈ ముగ్గురు నరకంలో పడ్డం ఖాయం. ఎంతకాలం? యావచ్చంద్ర దివాకరు, సూర్యచంద్రుడు వెలుగుతున్నంత వరకు వాళ్ళకి నరకం తప్పదు. మిత్రద్రోహం అనేది అంత ఘోరం, నమ్మక ద్రోహం అనేది అంత ఘోరం, ప్రజాద్రోహం అనేది అంతకంటే ఘోరం. ప్రజలకు ఒక వాగ్దానం చేశామంటే చిత్తశుద్ధిగా దానికి కట్టుబడి ఉండాలి. ఒక్క మనిషికి చేసిందే ద్రోహం అయితే అనంతకోటి ప్రజలకు చేసేటువంటి ద్రోహాలు ఎటువంటివండి నాయకులు గ్రహింతుడు కాక. ఇప్పుడు తండ్రికి చెబుతుంది, రాజన్ భోస్తవ పుత్రస్య యది కళ్యాణమిచ్చసి, ఓ రాజా నిజంగా మీ అబ్బాయికి మేలు జరగాలి, మళ్ళీ అతని మాటలు అతనికి రావాలి, అతను పూర్వంలా బాగుండాలి అంటే దానం దేహి ద్విజాతిభ్యక, బ్రాహ్మణులకి పండితులకి దానాలు చేయబాగా. ఎందుకు? వర్ణానాం బ్రాహ్మణో గురువు, జంతువుల్లోకెల్లా గోవు శ్రేష్టం అన్నారు. అన్ని కులాల్లోకి బ్రాహ్మణుడు శ్రేష్ఠుడు అన్నారు దానించి. ఎందుకంటే బ్రాహ్మణులు ఏ ఉద్యోగము చేయకుండా పూర్వం వేదశాస్త్రాలు చదువుకుని ఇంట్లో ఉండి యజ్ఞాలు అవి చేసేవారు. సంధ్యావందనం చేయవలసిందే, శతరుద్రయం చేయాల్సిందే, వైశ్వదేవం చేయాల్సిందే, పంచయజ్ఞాలు చేయాల్సిందే. ఇవన్నీ చేసేసరికి 12 అవుతుంది. ఇంకా ఉద్యోగం ఎక్కడ చేస్తాడు? మళ్ళీ 5ంటికి అన్నీ మొదలెట్టాల్సిందే. మరి అలా వాళ్ళు దేశక్షేమం కోసం, లోకక్షేమం కోసం యజ్ఞాలు చేస్తూ, యాగాలు చేస్తూ, భగవన్నామస్మరణ చేస్తూ ధార్మిక మార్గంలో అలా ఉన్నారు. కాబట్టి ఎవరు ఏ పూజ చేసినా, ఏది చేసినా, శుభం జరిగినా అశుభం జరిగినా దానాలన్నీ వాళ్ళకి చేయమన్నారు. తప్పే ఉంది? మిగిలిన వాళ్ళకి వృత్తులు ఉన్నాయి, బ్రాహ్మణులకు వృత్తి ఏం లేదు, వేదం చదవడం తప్ప. వారిని ఏమీ ఆశించద్దని వారికి చెప్పారు, వారికి ఏదో ఒకటి ఇవ్వండి అని వీరికి చెప్పారు. ఎంత బాగా కాపాడుకుంటూ వచ్చారండి వ్యవస్థని. ఇప్పుడు కథ ముగింపు ఎంత రసవత్తరంగా, ఆశ్చర్యకరంగా, ఓ సినిమా తీయాల్సిన విధంగా ఉంటుంది అంటే అప్పుడు అయ్య బాబాయ్ చాలా గొప్పది. ఈ స్త్రీ ఎవరు, ఈ స్త్రీ ఎవరు, ఈ స్త్రీ ఎవరు అన్నట్టు మహారాజా మంత్రి అన్నట్టప్పుడు ఆ స్త్రీ ఎవరో తెలియాలంటే మీరు 1 వారం రోజులు ఆగాలి. మళ్ళీ మనం కలుద్దాం, అంతవరకు తెలుగులో మాట్లాడదాం. సెలవు.